ప్రజా సంకల్పం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం యాలల్ మండల్ బెన్నూరు వ్యవసాయ వరి వ్యవసాయ కొనుగోలు కేంద్రం వద్ద ఉంది. ఇక్కడ రైతులతో ఇంతకుముందు అన్ని విషయాలు మాట్లాడాము. ఆ సమస్యల విషయం గారు మీ దృష్టికి అన్ని మేము పంపిస్తాము. దయచేసి అంటే వాళ్లకు న్యాయం చేయండి. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం అనేది ప్రభుత్వ భూమి అంట. ఇప్పుడు ఇక్కడ వడ్లు చూడండి, అన్ని వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ వర్షం పట్టి 2 రోజుల నుంచి అంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు. 2 రోజుల నుంచి ఇంటి అదే తిండి లేదు, ఏం లేదు. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది. చెప్పండి, అసలు మీకు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంటే వడ్లు వాళ్ళు నిలబెడుతున్నారు కదా, నిలబెట్టి వర్షం పడ్డప్పుడు వాళ్ళకు సమస్యలు రాకుండా ఉండడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు డైరెక్ట్ వాళ్ళ ద్వారానే కనుక్కుందాం. చెప్పండి, ఆ సూచన అంటే ఏం ఎట్లా చేస్తే బాగుంటుంది సార్? దీనికి ఏం లేదు సార్, దీనికి ఇంత మట్టి కొట్టిపిస్తే లేవల్ అయితే ఫస్ట్ లేవల్ అయితే ఏమంటే వాటర్ అక్కడ పోతుంది, ఇక్కడ వాటర్ ధాన్యము తడవది. చూడండి, ధాన్యం తడవకుండా తగిన చర్యలు అంటే తీసుకోవాలని రైతులు కోరుతున్నారు సార్, కోరుతున్నారు, వాళ్ళు వేడుకుంటున్నారు. అంటే మనం ఎలాంటి దేశంలో ఉన్నాం మనం. రైతే రాజు అంటారు కదా, రైతులు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంకి వీళ్ళు వడ్లు వేసుకున్నారుగా, నీళ్లు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రైతు తరఫున ప్రజా సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే నీళ్లు నిల్వకుంటే చాలు సార్, ఒక 10 రోజులు లేట్ అయినా, ఎందుకంటే వాళ్ళు ఓపికగా ఉన్నారు, 4 రోజులు ఉన్నారు, ఇంకా ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ వచ్చే వాటికన్నా ఈ యొక్క ప్రాంతంలో లెవెల్ చేసి నీళ్లు నిల్చకుండా చెప్పు తాత. ఈ వచ్చే మల్ల పంటకు నీళ్లు నిలవకుండా మాకు ఒక జేసీబీ పెట్టి కొన్ని ట్రాక్టర్లు పెట్టి పొరం కొట్టి లేవల్ చేస్తే మేము పూర కొన్ని సంవత్సరాల వరకు దీనికి పోము. చూడండి ముఖ్యమంత్రి గారు, రైతులు వాళ్ళు ఏం బంగారం అడగట్లేదు, వాళ్ళు ఏం అడగట్లేదు. వాళ్ళు కష్టపడి పండించిన పంట వర్షానికి నానకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మీరు మీ నియోజకవర్గం పక్కకే ముఖ్యమంత్రి గారు జస్ట్ ఒక 10 కిలోమీటర్ల మీ నియోజకవర్గం, అక్కడ కూడా రైతులు అది కూడా సమస్యలు ఉన్నాయి. నేను అక్కడ కూడా వెళ్ళొచ్చాము. దయచేసి మళ్ళీ చెప్తుంది, వాళ్ళకు అంటే వర్షానికి తడకుండా ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళకి తగిన ఏర్పాట్లు చర్యలు చేయాలని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, బెన్నూరు గ్రామం, యాలల్ మండల్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా.